హైదరాబాద్ లో చినుకు పడితే వణుకే. లేటెస్ట్ గా ఏకధాటిగా పడిన వర్షానికి రహదారులు చెరువుల్ని తలపించాయి. మోకాళ్ల లోతు వరద నీటితో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. షేక్పేట్లో ట్రాఫిక్ పరిస్థితి దారుణంగా ఉంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నెమ్మదిగా ముందు కదులుతూ ఉండడంతో గంటల సమయం పడుతోంది. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో. ప్రణీత, ప్రస్తుతం హైదరాబాద్ లో ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఏ రకంగా ఉందో విజువల్స్ లో చూస్తున్నాం. ఓవరాల్ పిక్చర్ ఏ రకంగా కనిపిస్తోంది? ఎక్కడెక్కడ భారీగా నీరు నిలిచిపోయి కనిపిస్తోంది? ట్రాఫిక్ జామ్ అధికంగా ఉన్న ప్రాంతాలు ఏమేంటి? అయితే అటు హైదరాబాద్ కానీ ఇటు సైబరాబాద్ కానీ ట్రాఫిక్ పోలీసులు ప్రధానంగా ఫోకస్ చేసింది షేక్పేట్ ఏరియా. ఎందుకంటే షేక్పేట్ నాలా వద్ద మధ్యాహ్నం కురిసినటువంటి ఒక హాఫ్ అన్ అవర్ వర్షానికే ఏ స్థాయిలో వాటర్ లాగయ్యాయో అందరం కూడా చూసాము. అయితే ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడు పోలీసులు క్లియర్ చేశారు. సో దాని తర్వాత ఉన్నటువంటి పరిణామం ఒకసారి మనం చూడొచ్చు. కంప్లీట్ గచ్చిబౌలి నుండి మెహదీపట్నం వెళ్ళేటువంటి రోడ్ ఇది. ఈ ఫ్లైఓవర్ని అవాయిడ్ చేయాల్సిందిగా ఇప్పటికే 2 కమిషనరేట్ల పోలీసులు కూడా సోషల్ మీడియా వేదికగా ఒక అలర్ట్ జారీ చేశారు. కానీ ఏ స్థాయిలో వాహనాలు పూర్తిగా స్తంభించిపోయాయో ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఇటువైపు మనం చూస్తే అటు కంప్లీట్ పోలీసులు ఇక్కడికి చేరుకొని మొత్తం ఆ డైవర్షన్ని చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే టువర్డ్స్ ఇదంతా కూడా మెహదీపట్నం వరకు ఇదే రీతిలో ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది. అటు సైడ్ మనం చూడొచ్చు, అటు ట్రాఫిక్ పోలీసులతో పాటు ఉన్నటువంటి లోకల్ పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం ట్రాఫిక్ని పునరుద్ధరించేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నారు. మెయిన్గా ఇక్కడ గచ్చిబౌలి జంక్షన్ నుండి వచ్చేటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో ఆ ప్రతిసారి, అంటే ఇప్పుడే కాదు ఎప్పుడు వర్షం పడినా సరే ఎక్కువగా ఎఫెక్ట్ చూపించేటువంటి ఏరియా ఇది. ఎందుకంటే ఇక్కడ షేక్పేట్లో ఉన్నటువంటి నాలాల పైన నిర్మించేటువంటి చాలా వరకు బిల్డింగ్స్ ఉన్నాయి. సో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల వారి ఇళ్లలోకి నీరు చేరడం, తద్వారా ఉన్నటువంటి రోడ్డు మీదకి మొత్తానికి కూడా వాటర్ వచ్చేస్తుంది. సో దాని ఎఫెక్ట్ అంతా కూడా ఈ మెయిన్ రోడ్డు మీద కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ప్రతిసారి షేక్పేట్ నాలా దగ్గర ఈ పరిస్థితి ఎవ్రీ టైం రిపీట్ అవుతూనే ఉంది. ఈరోజు కూడా రిపీట్ అయింది. సో ప్రజెంట్ ఆ ఫ్లైఓవర్ పైన ఉన్నటువంటి ట్రాఫిక్ దృశ్యాలు చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. అటు గచ్చిబౌలి కొండాపూర్ నుండి వచ్చేటువంటి రోడ్ అంతా కూడా ఈ షేక్పేట్ ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసరికి కంప్లీట్ సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయింది. ఆ షేక్పేట్ ఫ్లైఓవర్ ఎక్కే వరకు కూడా అంతా బాగానే ఉంది. కానీ వన్స్ ఇది ఎక్కిన తర్వాత ఇక్కడ నుండే అసలు సమస్య స్టార్ట్ అయింది. సో ఇక్కడ నాలా దగ్గర ఉన్నటువంటి కొన్ని డౌన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కంప్లీట్ కురిసినటువంటి వర్షానికి వాటర్ లాగైపోవడం, సో దాని ప్రభావం కారణంగానే ఈ స్థాయిలో ట్రాఫిక్ స్తంభించింది. అటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తూనే ఉన్నారు. వీలైనంతగా ఈ ఫ్లైఓవర్ని అవాయిడ్ చేయాల్సిందిగా వాళ్ళు కోరుతున్నారు. కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ దృష్ట్యా ఇప్పుడిప్పుడే పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని మొత్తం అక్కడ స్తంభించిపోయినటువంటి ట్రాఫిక్ను క్లియర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీప్తి. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. సో అది షేక్పేట్ నుంచి మా ప్రతినిధి అందించిన లైవ్ రిపోర్ట్. ఇంకొక వైపు మనం మ్యాప్స్ కూడా చూస్తున్నాము. ఏ ఏరియాస్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది అన్నది ఈ మ్యాప్స్ ద్వారా మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ప్రధానంగా ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది అన్నది చూస్తే ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలీపురం, సికింద్రాబాద్, అలాగే ఇటు నానక్రామ్గూడ, మియాపూర్, షేర్లింగంపల్లి, కొండాపూర్, మాధాపూర్, అలాగే మెహదీపట్నం, చార్మినార్ ఈ ప్రాంతాల్లో చాలా స్పష్టంగా మనకి ట్రాఫిక్ జామ్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. అలాగే పార్క్ హయత్ హోటల్ దగ్గర, ఎల్వి ప్రసాద్ మార్గ్ దగ్గర, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర, అంటే మొత్తం ఈ బంజారా హిల్స్
పంజాగుట్ట నుంచి బంజారా హిల్స్ వెళ్లే వైపు, ఫిల్మ్ నగర్ వెళ్లే వైపు ఆ దారిలో ఎక్కడెక్కడ మనకి ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయి కనిపిస్తోంది అంటే ప్రధానంగా ఈ ఏరియాస్ చెప్పొచ్చు. పార్క్ హైత్ హోటల్, అలాగే ఎల్వి ప్రసాద్ మార్గ్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, ఇక్కడిక్కడ కూడా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి. సాధారణంగానే ఆ ఏరియాలో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. పెద్ద ఎత్తున ఏకధాటిగా కురిసిన భారీ వర్షం ఎఫెక్ట్తో ఇప్పుడు అక్కడ కనీసం వాహనాలు ముందుకు కదలలేనంత సీరియస్గా ట్రాఫిక్ జామ్ కనిపిస్తూ ఉంది. ఇంకొక వైపు రసూల్పుర, బేగంపేట్, ప్రకాష్ నగర్ ఆ ప్రాంతాల్లో కూడా మనకి ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ఓవరాల్గా మనకి ఇవాళ కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా 1 గంట పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షం ఎఫెక్ట్తో పలు ప్రాంతాల్లో మనకి ట్రాఫిక్ జామ్ క్లియర్గా కనిపిస్తోంది. రసూల్పుర, బేగంపేట్, ప్రకాష్ నగర్ ఆ ఏరియాల్లో కూడా మనకి ట్రాఫిక్ జామ్ క్లియర్గా మనకి రెడ్ కలర్లో కనిపిస్తోంది. సో కంప్లీట్గా బ్లాక్ అయిపోయాయి, వాహనాలు ముందుకు కదలట్లేదు. అక్కడి నుంచి వెళ్ళాలి, పాస్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా రెగ్యులర్గా పట్టేంత టైం కంటే కూడా చాలా ఎక్కువ సమయం పడుతుంది.